స్నేహానికి నిజమైన ప్రమాణం ఏమిటి? రాజ్యమా, కులమా, లేక హృదయమా? వేటగాడైన గుహుడి హృదయం రాముడికి ఎలా దగ్గరైంది? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానంగా సాగే అనగనగాలోని నేటి కథనమే గుహుడి స్నేహం, గంగా తీరంలో వెలిసిన హృదయ బంధం. అనగనగా అది త్రేతాయుగంలోని సమయం. శ్రీమద్ వాల్మీకి రామాయణం అయోధ్యకాండ ప్రకారం రాముడు, సీత, లక్ష్మణులు గంగా తీరానికి చేరుకునే సందర్భం. శృంగిబేరపురంలో నిషాదరాజు గుహుడితో భేటీ అయ్యే రమణీయమైన ఘట్టమది. గుహుడి ఆత్మీయ స్వాగతం, స్నేహ పరిమళాలు వెదజల్లే సమయం. వనవాస వ్రతాన్ని ఆచరించేందుకు అయోధ్యను విడిచిన శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు కోసల దేశ సరిహద్దులు దాటారు. గంగానదీ తీరానికి చేరుకున్నారు. ఇంగుదీ వృక్షం నీడలో కాసేపు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. రాజభవనాల సౌఖ్యాలు వెనక్కు వదలి తపోవ్రత జీవితం ముందుంది. ఆ ప్రాంతం శృంగిబేరపురం, నిషాదుల రాజ్యం. ఆ రాజుకు అధిపతి గుహుడు. వృత్తి వేటైనా హృదయం మాత్రం అమూల్యమైన భక్తి సంపద. రాముడు నా రాజ్యంలోకి వచ్చాడు అన్న వార్త గుహుడి చెవిలో పడగానే అతని హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. రామ, నా అదృష్టం ఎంత గొప్పది! నువ్వు నా నేలను ఆశీర్వదిస్తున్నావు. రాముడి దగ్గరకు చేరగానే గుహుడు అతన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ ఆలింగనం రాజు, వేటగాడు మధ్యది కాదు, రెండు హృదయాల కలయిక. రామ, ఇది కూడా నీ రాజ్యమే. దీన్ని కూడా అయోధ్యగానే భావించు. నీకోసం ఎన్నో రుచికరమైన పదార్థాలు, అన్నరాసులు, పళ్లరసాలు తీసుకువచ్చాను. దయచేసి స్వీకరించు. గుహుడి మాటల్లో ప్రేమ, కళ్లల్లో గౌరవం, హృదయంలో పరమానందం. గుహ, నీ ప్రేమకు హద్దుల్లేవు. కాని తల్లి కైకేయికి ఇచ్చిన మాట ప్రకారం నేను తపస్సు జీవితం గడపాలి. ఈ సౌఖ్యాలను స్వీకరించలేను. కాని నువ్వు ఇది కూడా అయోధ్యే అన్న మాట నా కడుపును నింపింది. రాముడి మాటలు విన్న గుహుడి కళ్లల్లో కన్నీళ్లు మెరిశాయి. అలా గుహును చూసిన శ్రీరాముడు, గుహ, మా తండ్రికి ఈ గుర్రాలంటే చాలా ఇష్టం. అవి మమ్ములను ఇంత దూరం తీసుకువచ్చి అలసిపోయాయి. వాటికి గడ్డి, నీరు సమకూర్చవు. రామ, ఎంత మాట! అది నా భాగ్యం స్వామి. ఆ రాత్రి గుహుడు నిద్రపోలేదు. రాముడు నేలపై నిద్రిస్తున్నాడు అన్న ఆలోచన అతన్ని కదిలించి వేసింది. మరుసటి ఉదయం, గుహ, ఇక నుంచి నేను తపస్విలా జీవించాలి. మర్రిపాలు తీసుకురా అని రాముడు గుహుణ్ణి మర్రిపాలకై అడుగుతాడు. గుహుడు స్వయంగా అడవిలోకి వెళ్లి మర్రిపాలు తీసుకువచ్చాడు. రాముడు వాటిని తన తలపై, లక్ష్మణుడి తలపై కూడా పోయమన్నాడు. జుట్టు జడలుగా మారిపోయింది. అక్కడున్న వారందరూ ఆశ్చర్యంతో ఒకరినొకరు చూశారు. రాజసింహాసనంపై కూర్చోవలసిన రాముడు ఇలా సన్యాసిలా మారిపోయాడా అని వారి మనస్సుల్లో ఆ సందేహం. ఆ సమయంలో అందరినీ ఉద్దేశించి శ్రీరాముడు దృఢంగా ఇలా పలికాడు. ఈ 14 ఏళ్లు నేను క్షాత్రధర్మాన్ని పాటిస్తూ బ్రహ్మచర్యంతో అరణ్యవాసం చేస్తాను అంటూ ప్రతిన పూనుతాడు. ఆ మాటల్లో ధర్మ నిశ్చయం, ఆచరణలో అచంచలత్వం. ఇక ప్రయాణ సమయం వచ్చింది. గుహుడు గంగా తీరంలో పడవను సిద్ధం చేస్తున్నాడు. హృదయం మాత్రం భారంగా ఉన్నది. ఆ సమయంలో లక్ష్మణుడికి ఆదేశమిచ్చాడు శ్రీరాముడు. లక్ష్మణ, ముందు సీతమ్మను పడవ ఎక్కించు అనగానే రాముడు, లక్ష్మణుడు పడవలో అడుగు పెడతారు. గంగానది నిశ్శబ్దంగా ప్రవహిస్తోంది. కాని గుహుడి మనస్సులో అలజడి. తన ప్రాణ స్నేహితుడు దూరమవుతున్నాడు. పడవ నెమ్మదిగా ఆవలి ఒడ్డుకు చేరింది. రామ, త్వరగా తిరిగి రావాలి మీరు అంటూ కన్నీళ్లతో వారిని సాగనంపుతాడు గుహుడు. గుహ, నీ స్నేహం నా హృదయంలో ఎప్పటికీ నిలిచే ఉంటుంది అంటాడు శ్రీరామచంద్రుడు. అలా గంగను దాటి వెళ్లిన రాముడు గుహుడి హృదయంలో మాత్రం శాశ్వతంగా నిలిచిపోతాడు. ఇది గుహుడి స్నేహం, గంగా తీరంలో వెలిసిన హృదయ బంధం. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే. గుహుడు వేటగాడైనా అతడి ప్రేమ రాముడికి రాజుల ప్రేమ కంటే తక్కువ కాదని, నిజమైన సంబంధాలు హోదాలలో కాదని, హృదయంతో నిర్మితమవుతాయని. ఈ రోజుల్లో మనుషుల మధ్య పెరుగుతున్న విభేదాలు, భేదభావాలు తొలగాలంటే గుహుడిలాంటి విశాల హృదయం అవసరమని, ప్రేమ, గౌరవం, ఆత్మీయత ఉంటే ఎవ్వరైనా మనవాళ్లేనని, స్నేహానికి కులం అడ్డు కాదని, ప్రేమకు సరిహద్దులు ఉండవని, భక్తి ఉన్న హృదయం భగవంతుని నిలయమని, హృదయం గొప్పదైతే దేవుడే స్నేహితుడవుతాడని.